హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, మంచిగా ఉండండి. ఎంత నెగిటివ్ ఎనర్జీ తల మీద తాండవం ఆడుతున్నా సరే మీరు మాత్రం కామ్గా ఉండడము మీ నేచర్ చేసుకోండి. ఎందుకంటే విపరీతంగా ఉండే ఈ జర్నీలో ఎవరైతే ఉన్నారో ట్విన్ ఫ్లేమ్ జర్నీలో కానివ్వండి, లేకపోతే ప్రేమ బంధంలో కానివ్వండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అనడంలో నేను ఒక వ్యక్తిది వాళ్ళ పేరు తీసుకోవాలనుకుంటున్నాను. శ్రీనివాస్ గారు సబ్స్క్రైబ్ నుంచి మీరు దయచేసి తొలగిపోండి. ఎందుకంటే ఆడపిల్లల్ని గౌరవించని వాళ్ళు నా సబ్స్క్రైబ్ దాంట్లో ఉండొద్దండి నా ఛానల్లో. నిన్న నేను ఒక షార్ట్లో ఆడపిల్లల కోసము చాలా జాగ్రత్తగా అని చెప్పాను. దానికైనా చాలా భయంకరమైన బ్యాడ్ వర్డ్స్తోని నాకు కామెంట్ రాయడం జరిగింది. దయచేసి ఆడపిల్లల్ని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళు ఈ ఛానల్లో ఉండాలండి. ఎందుకంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరికైనా ఒకటే ఉంటుంది, ప్రేమ అనేది, మర్యాద అనేది ఉంటుంది. దయచేసి మీరు పెట్టిన ఆ బ్యాడ్ కామెంట్ని నేను యూట్యూబ్కి పంపించడం జరిగింది. దయచేసి మీరు నిజంగా అండి ప్లీజ్ ఇలాంటి వాళ్ళని మీరు కూడా ఎంకరేజ్ చేయకండి. ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఎంత బ్యాడ్గా కామెంట్ పెట్టారంటే ఆడవాళ్ళందరినీ తిడుతూ ఉన్నారు. సో నేను వెంటనే తీసేయడం జరిగిందనమాట. అది యూట్యూబ్కి పంపించడం జరిగింది ఆ కామెంట్ని. ఆడవాళ్ళని దయచేసి ఒక తల్లి గర్భం నుంచి పుట్టిన ఎవరైనా సరే, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా తల్లి గర్భం నుంచి మనము పుట్టడం జరుగుతుంది. ఆ మాతృమూర్తికి ఎప్పుడు మనం బ్రతికున్నంత వరకు ఎలాంటి తల్లి అయినా సరే ఆమెకి పాదాభివందనం చేస్తూ ఆమె మనకి శ్వాసని, ఊపిరిని, జీవితాన్ని ఇచ్చినందుకు కన్న తల్లిదండ్రులను ఎప్పుడూ ప్రేమించాలని నేను వేడుకుంటున్నానండి. చాలా 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 బాధ అనిపించింది. అందుకే ఇంత లేట్ నేను వీడియో పెట్టడం జరుగుతుంది. నైట్ 1:30కి మెసేజ్ చేయడం జరిగింది ఆ బ్రదరు. నేను ఇంత బ్యాడ్గా కామెంట్ చేసినాక కూడా నేను బ్రదర్ అని ఎందుకు అంటున్నానంటే అది నా చాతగానితనం కాదండి. కాకపోతే అది అనేది ఇన్నర్లో మనం భగవంతుడితో ఐక్యమైనప్పుడు భగవంతుడు అందరిని ఒకటేలాగా చూస్తాడు. అదే నేను నేర్చుకున్నాను కదా, మీకు కూడా అదే నేను నేర్పిస్తున్నాను. ప్రేమ అనేది అసలు మన ఛానల్ అనేది ప్రేమ అనే దాని గురించి నడుస్తుంది. అది అనేది కాకుండా చాలా చాలా విపరీతమైన ఆ భాష, భయంకరమైన భాషతోని నన్ను తిట్టడం జరిగిందనమాట. రియల్లీ అలాంటి వాళ్ళు కూడా నాకు సబ్స్క్రైబింగ్లో ఉన్నారని ఐఎమ్ వెరీ షాకింగ్ అనమాట. అంత బ్యాడ్ వర్డ్స్ కూడా ఎందుకు వాడతారు అసలు ఆడవాళ్ళ గురించి? ఆడపిల్లల్ని జాగ్రత్తగా ఉండడం అనడము తప్పు కాదు కదా. ఎందుకంటే నాకు డైలీ ఒక 3 కాల్స్ వస్తూ ఉంటాయి. అంటే కాల్స్ కాదు, అవి జీవితాలు. వాళ్ళు పడుతున్న నరకయాతన కాబట్టి అది మీతో పంచుకోవాలనిపించింది. అది చాలా బాధ అనిపిస్తుందండి. ఆ బ్రదర్ నన్ను చాలా చాలా దూషణగా కామెంట్ పెట్టడం జరిగింది. శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆ బ్యాడ్ కామెంట్ చేసిన వాళ్ళకి మీకు తెలుసు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ అనేది ఉండొద్దండి నా దాంట్లో. దయచేసి మీరు ఒక్కరు మాత్రం ప్లీజ్, ఐ డోంట్ వాంట్ టు అగ్రీ. ఎందుకంటే మన ఛానల్లో ఆడకూతుర్లు చాలామంది ఉన్నారు. మీరు అందరినీ తిట్టుకుంటూ దుర్భాషలతోని తిట్టుకుంటూ శాపనార్థాలు పెడుతూ చూస్తూ అట్లా వీడియోస్ చూడొద్దండి. మీకు కావాల్సిన వీడియోస్ వేరే ఉంటాయి, అవి చూసుకోండి. ఇది దైవ మార్గంలో శాంతిగా ప్రేమగా నడిపించే ఛానల్ ఇది నాది. ఒక కుటుంబంలాగా వాళ్ళు నన్ను ఆదరిస్తున్నారు, వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, వాళ్ళతోని నేను నడుస్తున్నాను. ఎటువంటి కమిట్మెంట్ లేదు, ఎటువంటి ఫోర్స్ లేదు, ఏమీ లేదు. ప్రేమతోని నడుస్తున్న ఛానల్ ఇది. ఒక కుటుంబంలాగా మనం అందరము దీంట్లో ఉంటున్నామని అనుకుంటున్నాను. దయచేసి సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ ఆయనని మీ ద్వారా కూడా తనకి అన్సబ్స్క్రైబ్ చేయమని బ్రదర్ని కోరండి. ఎందుకంటే మనము ప్రేమ గురించి చాలా సాధు జంతువులాగా మాట్లాడుకునే, మన మనుషుల్లాగా కాదు, ఇక్కడ ఏంజల్స్ లాగా మార్చాలి ప్రతి ఒక్క మనిషిని అని ఒక కంకణం తీసుకొని వచ్చిన దాన్ని నేను. ఇది అదే కోపము మనకి తట్టుకోలేనిది ఏంటిది, మనం కంట్రోల్ చేసుకోలేనిది ఏంటంటే ఒక కోపం. ఆ కోపం అనేది ఈ శక్తిలో ఉంది. జటాజుటుడు అయిన శివుడు
ఆయన తలుచుకుంటే ఆయన త్రినేత్రంతో ఒక్క సెకండ్ కూడా పట్టదు, భూలోకాన్ని కాల్చేయగలడు. అలాంటిది ఆయనకు అంత ఓర్పు ఉంది. ప్రతి శివలింగం మీద ఎందుకు నీళ్లు పోస్తారంటే ఆయనకంత ఒళ్ళంతా అంత వేడిగా ఉంటుంది కాబట్టి, ఆ హలంతో గొంతులో ఉన్న విషంతో అది బగబగ మండుతూ ఉంటుంది. ఇంకా ఆయన తలలో ఆ జటాజూటుతోని అది మొత్తం అంతా వేడితో ఉంటుంది కాబట్టి లింగం పైన నీళ్లు పోస్తారండి ఎవరైనా సరే, అది కారణం. దయచేసి బ్రదర్ శ్రీనివాస్ గారు మీకు కోటి దండాలు. మా సిస్టర్స్లను తిట్టొద్దు, మా బ్రదర్స్ని తిట్టొద్దు, మీకు కోటి దండాలండి. ఎవరినైనా మీరు కామెంట్, మీకు మనసు బాగాలేకపోతే సైలెంట్గా ఉండండి, అది కామన్, అది చాలా కామన్. అది మీరు 1:30కి మీరు ఏ పొజిషన్లో ఉన్నారు నైట్లో, మీరు ఆ నైట్లో మీరు ఆ పొజిషన్లో నాకు దుర్భాషలతోని మెసేజ్ పెట్టడం అనేది చాలా 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 బాధ అనిపిస్తుంది. నేను ఫ్యామిలీలో ఉండే ఒక ఆడామెని, నా పిల్లలు చదువుతారు, నా హస్బెండ్ చదువుతారు, మా మామయ్య ఉంటారు, మా మర్ది ఉంటారు. సడన్గా వచ్చిన ఆ మెసేజ్ వాళ్ళ కళ్ళల్లో పడితే ఆడకూతుర్లని అట్లా తిట్టడం మంచిది కాదండి. దయచేసి ఈ ఛానల్లో చాలామంది ఆడకూతుర్లు ఉన్నారు, బ్రదర్స్ చాలా మంచి మనసులు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కోటి దండాలు. ఆయనకి మాత్రం అన్సబ్స్క్రైబ్ చేయమని దయచేసి నా తరఫున మీరందరినీ మీరు చెప్పమని వేడుకుంటున్నాను, నా ప్రియమైన చెల్లెళ్ళు తమ్ముళ్ళు. ఓకేనండి. ఇవాళ మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం మన డిఎఫ్ పరిస్థితి ఎలా ఉందనేది చూద్దాం. మీ మనసులో వ్యక్తి పేరు 3 సార్లు తలుచుకొని తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. ఎనర్జీ అప్పుడు రెజిగ్నేట్ అవుతుంది. ఓకేనా? అవునండి. వృశ్చికం రాశి వాళ్ళు స్కార్పియో గాఢ మీతోని ప్రేమలో చాలా గాఢంగా పడిపోయారు. మిమ్మల్ని మర్చిపోవాలనుకున్నా అని మేము మర్చిపోలేకపోతున్నారు. మీకు తెలియకుండానే మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. మిమ్మల్ని రహస్యంగా చూడడం అనేది జరుగుతుందన్నమాట. అంటే మీరు వాట్సాప్ స్టేటస్లో మీ ఫోటోలు పెట్టడం కానివ్వండి, అంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు తెలియకుండా, మీకు తెలియకుండా తను మిమ్మల్ని ఫాలో అవుతూ మిమ్మల్ని చూడడం అనేది జరుగుతుంది. ఇంకొకటి, మీతోని ఏదైతే ఈ కార్డు వచ్చిందో ఇది వృషభం రాశి వాళ్ళదండి. మీతోని ఉన్న అంటే ఇంతకుముందు ఏదో గొడవ జరిగింది వృషభం రాశి వాళ్ళకి, మీ పార్ట్నరు మీతోని ఏదో గొడవ జరిగింది. సో అది చాలా సానుకూలంగా మీతోని మాట్లాడాలని, సారీ చెప్పాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నారు. కాకపోతే తను రాలేని స్థితిలో చాలా దూరంలో ఉన్నారు, అందుకే రాలేకపోతున్నారండి. ఇది వచ్చేసి మన కర్కటం రాశి వాళ్ళు ఉన్నారండి. మీతో ఉన్న ప్రేమ ఏదైతే సంబంధం ఉందో అది 10 మందికి తెలవడం కానివ్వండి, మీ గురించి బ్యాడ్గా అనుకోవడం కానివ్వండి జరుగుతుంది. అయినా అవన్నీ విని కూడా, అవన్నీ సహిస్తూ కూడా తను ఎంతో సహనంతో మిమ్మల్ని చూసి నేర్చుకున్నారనమాట. ఆ సహనం అనేది ఎవరైతే ఆయన ఆపోజిట్ పర్సన్ ఉన్నారో డిఎఫ్ మిమ్మల్ని చూసి నేర్చుకున్నారు. ఎందుకంటే మీరు చాలా సహనంగా ఉండేలాగా ఉన్నారు. సో మిమ్మల్ని చూసి నేర్చుకున్నారండి. కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇది కూడా డిఎం గారు చాలా విపరీతమైన, అంటే తన ఇంటికి ఎట్లా అంటే ఒక ఫంక్షన్లో కానివ్వండి, ఒక మంచి వాళ్ళందరి సమక్షంలో ఉన్నారు, అయినా సరే మిమ్మల్ని ప్రతి వ్యక్తిలో మిమ్మల్ని వెతుక్కుంటూ ఉన్నారనమాట. అంటే ఎక్కడ పోయినా కానీ మీరే ఉంటే బాగుండని. ఈ మధ్య అయితే మీరే అయిపోయారు. వృషభం రాశి వాళ్ళండి. వృషభం రాశి వాళ్ళది ఇదే చెప్తాను చూడండి, ఇక్కడ పెడతాను. వృషభం రాశి వాళ్ళది. వృషభం రాశి వాళ్ళు అయితే మీతో జరిగింది ఏదైతే ఉందో అది మీ దగ్గర ఒప్పుకొని సారీ చెప్పాలని మీ దగ్గరకు వచ్చి కమిట్మెంట్, అంటే ఐఎమ్ వెరీ సారీ, నాతోని అనుకోకుండా తప్పు జరిగింది, సో నేను జరిగిన దానికి చాలా బాధపడుతున్నానని మీ దగ్గరికి చెప్పాలని ఉంది, రావాలని ఉంది, కానీ చాలా దూరంగా ఉన్నారు. మీరే ఈ మధ్య ప్రపంచం అయిపోయారు. 24 గంటలు మీ గురించి ఆలోచించడం అనేది జరుగుతుందన్నమాట. ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి. ఏస్ ఆఫ్ వాండ్స్ అనేది ఎవరి కోసం వచ్చింది ఏంటి అనేది చూద్దాం. ప్రభు కృష్ణ, ఏస్ ఆఫ్ వాండ్స్ ఎవరి కోసం ఇచ్చారు దయచేసి మాట్లాడండి. ఏస్ ఆఫ్ వాండ్స్ అనేది ఎవరి కోసం వచ్చింది, ఏస్ ఆఫ్ వాండ్స్ అనేది ఎవరి కోసం వచ్చిందో దయచేసి మాట్లాడండి.
అవునండి. ఏసవ్ వాన్స్ వృచ్చికం రాశి వాళ్ళకి చెప్తుందండి. మీతోని ఏదైతే అంటే ఇంతకుముందున్న ప్రేమ ఏదైతే ఉందో అది ఇంతకుముందు ఎవరికీ తెలియకుండా ఉన్న ప్రేమని ఇప్పుడు 10 మందికి తెలిసిపోయినందువల్ల తను అంటే అక్కడ మీ గురించి టార్చింగ్ చేయడము అనేది స్టార్ట్ అయిందనమాట. దాంట్లో కూడా ఇంకా ఎట్లా అంటే ఏది అనుకున్నా కానీ తనకి ఏది మంచి జరగడం లేదు. ఎందుకంటే మీకు ద్రోహం చేసినట్టుగా తను ఏదో పరిస్థితుల్లో చేశారు. సో అందుకని ఎప్పుడెప్పుడు అనేది మీ దగ్గరికి రావాలి, మీతోని మాట్లాడాలి, మీతోని అప్రోచ్ అవ్వాలి అనేది చాలా చాలా ఇంటెన్స్తో ఉన్నారు. ఇది ఎట్లా అంటే ఒక 6 డేస్ లోపల మీకు అనేది మీ దగ్గరికి రావచ్చు. మీకు మెసేజ్ అయినా ఫోన్ అయినా తను చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఎట్లా అంటే కర్కట రాశి వాళ్ళు ఉన్నారండి. కర్కట రాశి వాళ్ళు మీ మీ మీద ప్రేమతోని ఎట్లా అంటే డే అండ్ నైట్ ఇంకంతా మీరే అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే 1, 2, 3 ఇప్పుడు డిఎం పరిస్థితి ఎట్లా ఉందంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే వాళ్ళ మమ్మీ అన్నం పెడుతున్నా కానీ మీ ప్రేమతో మీరు ఎప్పుడైనా ప్రేమతో ఏదన్నా తినిపించి ఉండొచ్చు, తనకి కొనిపించి ఉండొచ్చు. అలాంటివన్నీ చాలా ప్రేమగా ఆయన గుర్తు చేసుకుంటున్నారనమాట. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కూడా తనని అర్థం చేసుకొని తనతో పాటు ఉన్న వాళ్ళు అర్థం చేసుకొని ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ కూడా మిమ్మల్ని చూసుకుంటున్నారనమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి కొమ్మలో, రెమ్మలో, పూచే పువ్వులో, పారే జలపాతంలో ప్రతి దాంట్లో మిమ్మల్ని చూసుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య మీరే తనకి లోకమయ్యారనమాట. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అనేది ఎవరికి ఏం అనేది వార్నింగ్ ఇస్తుందా, జస్టిస్ ఇస్తుందా, లేకపోతే టెంపరెన్స్ ఇస్తుందా, ఆశీర్వాదం ఇస్తుందా, పలువురితో కలిసి మాట్లాడేలాగా మంచి పని చేస్తుందా, లేకపోతే ఇన్నర్ వర్క్ చేయమని డిఎంకి చెప్తుందా, డిఎఫ్కి చెప్తుందా అనేది చూద్దామండి. ఓకేనా. నేను చెప్పినా కదా క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వస్తే నాకు చాలా మస్తు భయం అవుతుంది. ఎందుకంటే ఆమె చేతిలో కత్తి ఉంటుంది, ఇప్పుడు ఆమెదే నెగ్గాలని ఉంటుంది, ఆమెది పై చేయి కూడా ఉండాలని చాలా ఉంటుంది అనమాట. నేను కార్డ్స్ సఫల్ చేస్తూ ఉన్నాను. అందుకే గాడ్ ఎవరిది వస్తుంది ఎనర్జీ, దేవా ప్లీజ్ వాళ్ళని రక్షించండి. పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో గట్టిగా కట్టిపడేసిన డిఎంని దయచేసి విడిపించి మా డిఎఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూనియన్ ఇప్పించండి. ప్లీజ్ 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 యూనివర్స్, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ దేవా, రాధాకృష్ణ, శివ పార్వతులారా దయచేసి మా డిఎఫ్ లైఫ్లలో మా డిఎంఏ మాకు ఒక చందమామ, మాకు ఒక బ్యాంకు, మాకు అన్నీ మా జీవితము. మేము ఒంటరిగా ఉన్నప్పుడు మా స్మైల్ అయిననే కాబట్టి దయచేసి ఆయనని మంచిగా ఉంచి మా దగ్గరికి తీసుకొచ్చి ఎవరి డిఎఫ్కి వాళ్ళ డిఎంని ఇచ్చి యూనియన్ చేయండి తొందరగా. ప్లీజ్ పెళ్ళి కావాలనుకున్న వాళ్ళకి పెళ్ళి కూడా చేయమని వేడుకుంటున్నాను. అమ్మయ్య. ద లవర్స్ వచ్చిందండి. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ద లవర్స్ని చూపించారు. ద హార్మిట్ ఎట్లా అంటే ధనుసు రాశి వాళ్ళకండి. అంటే ఇప్పుడు మీతో ప్రేమలో ఉన్న వాళ్ళు చాలా అంటే ఒక హై స్టేజ్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. మీ గురించి ఆలోచించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రగాఢమైన ప్రేమ పూర్వజన్మ బంధం కాబట్టి మీది మిమ్మల్ని వదులుకోలేరండి. ఒక్క మాట అయితే నిజం. ఈ జన్మలో వచ్చిన వాళ్ళకి పోయిన జన్మలో ప్రేమికులుగా ఉండి ఈ జన్మలో యూనియన్ అయిన వాళ్ళకి ఈ జన్మలో మాత్రం కంపల్సరీ పెళ్ళి అవ్వాలని మనస్ఫూర్తి ఎవరైనా కోరుకుంటారు. ఇప్పుడు మీ వ్యక్తి ఎట్లా అంటే చాలా బుద్ధి, తెలివి, జ్ఞానం ఉన్న వాళ్ళు మీతో ప్రేమలో పడి చాలా టవర్ మూమెంట్ వచ్చింది. ఇది ఎవరికనేది చూద్దాము. ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మీ దగ్గరికి రావాలని చాలా ఇంటెన్స్గా ఉన్నారు. టవర్ మూమెంట్ కూడా వచ్చింది. ద డెవిల్ మూమెంట్ వచ్చింది. ఏం లేదండి, ఇంకేం లేదు. ఇంకా నేను ప్రొలాంగ్ చేయలేను. ద డెవిల్ అనేది అయితే అసలు డిఎం గారికి అయితే మొత్తము ఇప్పుడు కత్తి మీద సాము కాదు కత్తుల మీదనే ఉన్నాడు ఆయన. మీతోనైతే మీ నుంచి అయితే వేరైతే అయిపోడు. అది ఒకటైతే నిజమండి. ఎందుకంటే దానికి డెవిల్కి ముందు ఇది వచ్చింది, టవర్కి తర్వాత కూడా ఇదే వచ్చింది. అంటే ఇది ఇక్కడ పెడతానని మీకు అర్థమవుతుంది. చూడండి డిఎం
డిఎం ఇది. వృషభం రాశి వాళ్ళు ఉన్నారు. స్థిరత్వం, సహనం ఉండేవాళ్ళు. చాలా చాలా ఏదైనా సరే మంచిగా నమ్మకంగా చేస్తారు. సెన్సిటివ్ ఉంటారు. వీళ్ళ నేచర్ ఎట్లుంటుందంటే సెన్సిటివ్ నేచర్ ఉంటుంది. ఏదైనా అనుకుంటే కనుక బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఆలోచించి చేసుకుంటారు. కోపం కూడా ఎక్కువనే ఉంటుంది. ఏదో మీతోని ప్రేమలో పడ్డారు కనుక వాళ్ళు చాలా లోతుగా ఉన్నారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు. ఎన్ని డెవిల్ ఎనర్జీలు వచ్చినా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే మీరు పూర్వజన్మలో ప్రేమికులు. మిమ్మల్ని విడదీసేది ఆ భగవంతుడు కూడా విడదీయలేరు. ఎందుకంటే మీరు ఆయననే మనకి కలిపారు కాబట్టి. యూనివర్స్ ఏమంటుందంటే ఇన్నర్ వర్క్ కంపల్సరీ చేయండి. యూనివర్స్ వచ్చిందంటే ఇంకేం లేదండి, ఇన్నర్ వర్క్ అనేది కంప్లీట్గా చేయండి, మంచిగా చేయండి. ఏమేమి చేయాలనో అవన్నీ నేను చెప్తాను. ఒకవేళ మీకు కావాలంటే ఇన్నర్ వర్క్ ఎగ్జాక్ట్గా నేను మీతో చేయిస్తాను. ఇప్పటికీ 5 మందిది యూనియన్ అయింది, చాలా మంచిగా అయింది. ఇంకా ఇద్దరు అయితే డిటాచ్ అవ్వాలనుకున్నారు. ఇద్దరు కూడా జెంట్స్ డిటాచ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీతో మంచిగా ఉంటున్నారు. ఇవన్నీ మనం నమ్మలేని నిజాలు. భగవంతుడు ఒకరితోని చేపిస్తారంటే భగవంతుడు శివపార్వతులు నన్ను ఎన్నుకొని మీకు సహాయం చేయమని, సహాయం కాదండి ఇది నా పని చేయమని పంపించారు. ఆయన పని చేస్తున్నాండి, నేను శివయ్య పని చేస్తున్నా. దయచేసి ఇన్నర్ వర్క్ తీసుకోండి. యూనివర్స్ అనేది చెప్తుంది డెవిల్ ఎనర్జీ చాలా ఉంది, మీరు పూర్వజన్మ ప్రేమికులను విడదీయాలని సాయశక్తుల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓకేనా, చేతబడలేంది ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే ఆర్ గోయింగ్ ఆన్ వెరీ నెగిటివ్ ఎనర్జీస్, కొట్లాడడం చేయడము. ఇప్పుడు ఒక మాట సింపుల్గా ఒక సెకండ్స్ అనుకుందామండి. డిఎం ఒక జెంట్స్, ఓకేనా, డిఎం ఒక జెంట్స్ బయట బాగా కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత తన వైఫ్ తనని సతాయిస్తే ఇట్లా ఉంటుంది, విపరీతమైన బాధ ఉంటుంది. సో అలాంటి పరిస్థితిలో ఉన్నారనమాట డిఎం అయినా డిఎఫ్ అయినా ఇద్దరు. ఓకేనా, జెంట్స్లో ఉన్న లేడీస్లో ఉన్న మీకు ఇన్నర్ వర్క్ అనేది కంపల్సరీ చేసుకోమని యూనివర్స్ చెప్తుంది. ఓకే, ఇది మన ఇవాల్టి రీడింగ్. ఓకేనా, మీకు ఇంకోటి చెప్తాను. ఎవరైతే శ్రీనివాస్ గారు మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఆయనకి ఇప్పుడు చాలామందికి ఎవరికన్నా మీకు డౌట్ ఉంటే ప్లీజ్ పాత వీడియోలు చూడండి నావి. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. దాంట్లో టారోస్ రీడింగ్ ఉండదు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అది చాలా రీసెర్చ్లు చేసిన తర్వాత నేను బుక్కులు రాసుకొని మీకు పేపర్స్ తిప్పడం కూడా సౌండ్ వస్తుంది. మీకు చదివి నేను చెప్పిన నేను అవన్నీ రాసుకొని పాయింట్స్. నిన్న అంటే దీంట్లో కన్ఫ్యూజ్ అవుతారు, అది కామన్. అది మనం అందరం మనుషులము, తప్పులు చేయడము సహజము. తప్పుల నుంచే మనము కరెక్ట్ అనేది నేర్చుకుంటామని మనము ఏదో పెద్దోళ్ళలా చెప్తాం, కానీ అట్లా కాదు. మన పెద్దవాళ్ళు మనకు నేర్పించారు అది. అవునా కాదా? నేను ఏమంటున్నానంటే డిఎఫ్ డిఎం మగవాళ్ళల్లో కూడా ఉండొచ్చు, ఆడవాళ్ళల్లో కూడా ఉండొచ్చు, ట్రాన్స్జెండర్లో ఉండొచ్చు, లెస్బియన్స్లలో ఉండొచ్చు, లేడీస్లో ఉండొచ్చు, జెంట్స్లో కూడా ఉండొచ్చు. డిఎఫ్ డిఎం, డిఎం అంటే శివుడు, డిఎఫ్ అంటే పార్వతి, డిఎం అంటే డిఎం డివైన్ మెస్కులిన్ శివుడు, డివైన్ ఫెమిని ఆడామే. జంట జ్వాల సంబంధం, జంట జ్వాల అనుబంధం అంటారు దీన్ని. తెలియని వాళ్ళకి, కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ చెప్తున్నాను. जो भी है, जो मुसलमान के बच्चे भी है, उनको भी बोल रही हूँ. एफरीन बोल के आप बहुत अच्छा कमेंट लिख रहे. बेटा आपका नाम नहीं लूँगी मैं. थैंक यू वेरी मच. आप मेरे को कमेंट लिख रहे. मेरे को क्यों बोले तो आपके एक कमेंट से मेरा एक का वो बोली ना मैं अभी, जो उनके कमेंट से मेरा दिमाग भी फिर गया. आपके कमेंट से मेरे दिमाग कूल भी हो जाता, ठंडा भी हो जाता. क्या है ना बोले तो आदमी मेरे से बात कर रहे बोल के मैं सोचती हूँ इसमें. थैंक यू वेरी मच. जो भी है मुसलमान बच्चे देख रहे, मुझे इतना प्यार दे रहे. फर्स्ट ऑफ ऑल मेरे को बहुत प्यार दे रहे. मैं प्यार भीख मांगती हूँ. प्यार तो मैं भीख मांगती हूँ, सच में बोल रही हूँ. అది దేవుడి దగ్గర రోజు పోయి నేను ఇట్లా కొంగు దగ్గర ఇట్లా పట్టి అడుగుతాను నేను, దేవుడా నాకు ప్రేమ భిక్ష పెట్టవా. ఇట్లా ఉండండి, ఇట్లనే ఉండండి. ఎంత ఒదిగి ఉంటే అంత ఆకాశం ఇస్తా అని దేవుడు, ఏ దేవుడని అంటాడు. అల్లా అంటాడు, జీసస్ అంటాడు,
మన రాముడు అంటాడు, శివుడు కూడా అంటాడు, హనుమాన్జీ కూడా అని అంటాడు. మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. హనుమాన్జీ సీతమ్మని తీసుకుపోవడానికి చిన్నగా ఉంటాడు ఆమెతో మాట్లాడేటప్పుడు. రామ్మ నేను నిన్ను తీసుకుపోతానంటే సీతమ్మ నవ్వుతుంది అనమాట. నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు ఎట్లా తీసుకుపోతావు అంటే, సరే అమ్మ నిన్ను తీసుకుపోవాలంటే ఎంత పెద్దగా అవ్వాలని ఆకాశంలోకి అంత మేఘాల కంటే పెద్దగా అయిపోతాడు. అంటే మనిషి అంత ఒదిగి ఉండాలన్నమాట దేవుడు ముందు, అంత తగ్గి ఉండాలి, ఇంతనే ఉండాలి. మీ అందరి ముందు నేను ఇంతనే ఉంటాను. నేను ఎన్నోసార్లు అంట, మీరు అందరు ఫస్ట్ ఉంటే ఈ జర్నీలో నేను లాస్ట్ ఉన్నా. నేను మిమ్మల్ని నడిపించడానికి దేవుణ్ణి నాకు ధైర్యం ఇవ్వమని ప్రతిరోజు అడుగుతాను. మీకు అదే చెప్తూ ఉంటాను. నేను కామెంట్ రాయకపోయినా పర్లేదు, బ్యాడ్ కామెంట్ మాత్రం రాయకండి. అది కూడా బ్రదర్స్ సిస్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఎవరైతే సిస్టర్స్ అంటే జెంట్స్ అంటే వాళ్ళకి ఏంటంటే కాన్సెప్ట్ అర్థమవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళది కూడా తప్పు కాదనిపిస్తుంది నాకు. చూసారా అక్క నువ్వు పిచ్చిదాను అని అన్నా పర్వాలేదు, నేను పడతా. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఈ కాన్సెప్ట్ అర్థమవుతలేదు. డిఎం అంటే మొగ అయినా డిఎఫ్ అంటే ఆడామే, అట్లా కాదు. ఆ మట్టి బుర్రలకు ఎట్లా చెప్పాలో నాకు అర్థమవుతలేదు. డిఎం అంటే శివుడు, డిఎఫ్ అంటే పార్వతి. పార్వతి మొగోళ్ళల్లో చాలా మందిలో ఉంటుంది. డిఎం ఆడవాళ్ళల్లో కూడా ఉంటుంది, కొంచెం వాళ్ళల్లో కూడా ఉంటుంది. ఆడవాళ్ళల్లో కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అది ఎప్పుడు అర్థం చేసుకుంటారు మీరు? అన్నిటికీ ఒకటే ఉండదు. ఇది అన్కండిషనల్ లవ్, ప్రేమ అంటే అన్నీ వేరే అర్థాలే రావు, వేరే అర్థాలే రావు. ఇంతకుముందు కూడా ఇట్లా చెప్పినప్పుడు పెళ్ళంటావు కామం ఉండదంటావు అనేసి ఒక మేడం రాసిర్రు. నాకు అర్థం కాదు. అరే ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇది ఎనర్జీ అని చెప్తాము. ఎనర్జీ అంటే డిఎం అంటే శివయ్య ఎనర్జీ అయినా ఆలోచన తీరు ఎట్లుంది వాళ్ళ దాంట్లో. పార్వతీదేవి ఆమె ఆలోచన తీరు ఎట్లుంది మగవాళ్ళల్లో ఉన్నా కానీ క్షమించే గుణం కదా అమ్మది. ఏడుస్తుంటారు, గొడగొడ ఏడుస్తుంటారు తమ్ముళ్ళు. పార్వతీ తత్వం ఉన్న తమ్ముళ్ళు నాకు ఫోన్ చేసి ఏడుస్తుంటారు. అంటే వాళ్ళని తిట్టాలా నేను? దయచేసి నేను దీని గురించి నేను టాపిక్ ఎత్తదలుచుకోలేదు, ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు. కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఒక పాప అడిగింది నాకు నిన్న, నాకు ఎప్పటి నుంచో అడుగుతుంది, అక్క ట్విన్ ఫ్లేమ్ అంటే ఏంది, అక్క ట్విన్ ఫ్లేమ్ అంటే ఏంది. పాపం 15 రోజుల నుంచి అడిగితే నిన్న చెప్పేసిన పాప సైలెంట్ అయిపోయింది. అర్థం కాకపోతే 10 సార్లు నాకు మెసేజ్లు పెట్టండి, నేను చెప్తా. నేను చెప్తా వీడియోలో చెప్తా నేను. ఓకేనా? మీరు దయచేసి ఈ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి. డిఎం అంటే ఏంది, డిఎఫ్ అంటే ఏంది, ఎనర్జీ అంటే ఏంది. ప్రేమ అంటే ఒకటేలాగా ఉంటుందా? ప్రేమ అంటే అమ్మా నాన్న చూపించేది కూడా ప్రేమని, తల్లిదండ్రులు ప్రేమ చూపించేది కూడా ప్రేమని, అక్క చెల్లెలు ప్రేమగా ఉండేది కూడా ప్రేమనే, అన్న చెల్లెలు ప్రేమగా ఉండేది ప్రేమనే, అన్న తమ్ముడు ప్రేమగా ఉండేది ప్రేమనే అంటారు దాన్ని. ఇది కూడా అన్కండిషనల్ లవ్ అనమాట. అన్కండిషనల్ ప్రేమ, తట్టుకోలేని ప్రేమ. పూర్వజన్మల వాళ్ళు సడన్గా ముందుకు వచ్చినప్పుడు కనబడితే అది మనకు తెలియకుండానే మన ఆత్మలు గ్రహించేస్తాయి అనమాట. అరే ఈ మనిషి నా మనిషి పూర్వజన్మలో నా భర్త లేకపోతే నా భార్య. అంతే. ఇక్కడ భర్త భార్య, అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు అవన్నీ లేవు, ఉండవాడ. ఉంటే ప్రేమికురాలు లేకపోతే భార్య భర్తలు ఉంటారు అంతనే. स्ट्रेट फॉरवर्ड समझो। मुसलमान बच्चे तो बहुत अच्छे बच्चे हैं। तो मर्द बच्चे हों दो औरत बच्चियाँ हों दो, पाँव पड़ने का दिल बोल रहा है मेरे को। तो इतना अच्छा समझदार बच्चे हैं। आफरीन बोल के इतना अच्छा ब्लेसिंग देते हैं। दीदी आप कितना अच्छा बोलते हो, आप अच्छा रहना, गॉड ब्लेस यू। అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ఒకటికి 10 సార్లు అరే మిమ్మల్ని అడుగుతున్నాం కదా మా వీడియోలో చెప్పండి చెప్తాను నేను. ఓకే, మీరు ఇన్నర్ వర్క్ అంటే బాగా చేయండి. ఇన్నర్ వర్క్ చేయమని ఇవాళ ఫ్రైడే కనుక చాలా వచ్చింది. ద చారియట్ మాత కూడా రాలేదు మనకి. టవర్ మూమెంట్ వచ్చింది, డెవిల్ ఎనర్జీ వచ్చింది, మీరు పూర్వజన్మ ప్రేమికులను వచ్చింది, ఈ జన్మలో విడదీయాలని సాయి శక్తులు అన్ని విధాలుగా అందరు ప్రయత్నం చేస్తున్నారు. మీరు జాగ్రత్త పడమని చెప్తుంది మన టారోస్. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు, అందరు బాగుండాలి.
ఓం నమ శివాయ.